ఈ దీపావళికి మీరు మరింత స్మార్ట్ అయ్యేందుకు బిగ్ సి తీసుకువచ్చింది దీపావళి ధమాకా ఆఫర్స్. మొబైల్ కొనుగోలు చేయండి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్, అట్రాక్టివ్ గిఫ్ట్స్, మొబైల్ ప్రొటెక్షన్, స్మార్ట్ వాచ్ లేదా ఇయర్ బడ్స్ ఫ్రీగా పొందండి. ఈ దీపావళిని మరింత బ్యూటిఫుల్ గా మార్చుకోండి బిగ్ సి దీపావళి ధమాకా ఆఫర్స్ తో. నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. నో కింగ్ ఇప్పుడు ఈ వర్డ్ అమెరికాలో డబుల్ ట్రిపుల్ అవుతుంది. ఏ సిటీ చూసినా, ఏ గల్లీ చూసినా ఇదే నినాదం. మాకొద్దు ఈ నియంత, మాకొద్దు ఈ ట్రంప్ అంటూ రోడ్లెక్కారు అమెరికన్లు. మాట్లాడితే తను గ్లోబల్ లీడర్ను అంటూ చెప్పుకునే అమెరికా అధ్యక్షుడికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది ఓ సామెత. కానీ ట్రంప్ ఇప్పుడు రచ్చ గెలిచాను అనేలా కలరంగిస్తున్నా అంత సీన్ లేదు. కానీ ఇంట కూడా ఇప్పుడు పరువు తీసుకుంటున్నారనేది మాత్రం తేలిపోయింది. ఇంతకీ ఏంటి ఈ నో కింగ్స్ ప్రొటెస్ట్? అమెరికన్లు ట్రంప్పై ఎందుకు గుర్రుగా ఉన్నారు? నో కింగ్స్ అంటూ మారుమోగిన అమెరికా వీధులు. ట్రంప్ టార్గెట్ గా మరోసారి రోడ్డెక్కిన అమెరికన్లు. గల్లీ గల్లీలో రీసౌండ్ లో వినిపించిన నో కింగ్స్ స్లోగన్. రచ్చ తర్వాత ముందు ఇంట గెలువంటున్న చురకలు. ప్రపంచ సమస్యలను క్షణాల్లో సాల్వ్ చేస్తా, 8 యుద్ధాలు ఆపాను, అసలు నాకు నోబెల్ శాంతి బహుమతి ఎందుకివ్వరు? ఇలా అనేక ప్రశ్నలు సంధిస్తూ ప్రపంచ శాంతి కోసమే పనిచేస్తున్నానని చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చారు అమెరికన్లు. అన్ని రాష్ట్రాల్లో ట్రంప్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. మాకొద్దు ఈ నియంత, ఈ రాజు అంటూ నో కింగ్స్ అనే నినాదం రీసౌండ్ లో వినబడేలా చేశారు. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, షికాగో, లాస్ ఏంజలస్ సహా మొత్తం 50 నగరాలు. ఇలా సిటీ ఏదైనా సీన్ మాత్రం ఒకటి, అదే నో కింగ్స్ ఉద్యమం. అంతేకాదు కెనడాతో పాటు బెర్లిన్, రోమ్, పారిస్, స్వీడన్ లోని యుఎస్ ఎంబసీల బయట కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ట్రంప్ కిరీటం ధరించినట్లు గోల్డెన్ టాయిలెట్ పై కూర్చున్న చిత్రాలను ప్రదర్శిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ పాలనలో జరుగుతున్న నిరంకుశ ధోరణిని వ్యతిరేకిస్తూ అమెరికా వ్యాప్తంగా ఈ నిరసనలు జరిగాయి. ట్రంప్ కఠిన విధానాలకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు చూపించిన ఆగ్రహం ఇది. ట్రంప్ నియంతలా ప్రవర్తిస్తున్నారని నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. ట్రంప్ పరిపాలనలో పెరుగుతున్న నిరంకుశ ధోరణి, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించే చర్యలను వ్యతిరేకిస్తున్నారు. అమెరికాకు రాజు అవసరం లేదని, అధికారం ప్రజలదే అంటున్నారు. అధికారం చేపట్టినప్పటి నుండి ట్రంప్ వలసల నియంత్రణ చర్యలు, యూనివర్సిటీలకు నిధులు తగ్గించడం, అనేక రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్ దళాలు మోహరించడం లాంటి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలు అనేక మంది అమెరికన్లకు ఆగ్రహం తెప్పించాయి. చాలా రోజులుగా ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్నారు. అయితే ఒకే రోజు అమెరికా వ్యాప్తంగా 2500 కంటే ఎక్కువ నిరసన ప్రదర్శనలు చేయడం ఇప్పుడు ట్రంప్ పై సొంత దేశంలో వ్యతిరేకత ఏ విధంగా ఉందనేది తెలియజేస్తోంది. బారోగ్లలో శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు 1,00,000 మందికి పైగా ప్రజలు గుమిగూడారు న్యూయార్క్ పోలీసులు తెలిపారు. అక్రమ వలసదారులను అరెస్టు చేయాలని, ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను నిరసిస్తూ వారి హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు తీవ్రమయ్యాయి. కొన్ని నగరాల్లో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వలసదారులను అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ నిరసనలు మొదలయ్యాయి. శాంతి భద్రతల పేరుతో ఫెడరల్ బలగాలను, నేషనల్ గార్డులను మోహరించడం, పౌరుల స్వేచ్ఛను అణచివేయడమేనని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అది ముఖ్యంగా డెమోక్రాట్లకు బలమున్న రాష్ట్రాల్లోనే ఈ మోహరింపులు జరుగుతుండటంతో ట్రంప్ అణచివేసే ధోరణి కొనసాగిస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, పౌరుల హక్కులను, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ ఆందోళనలు నో కింగ్స్ కమిటీ, ఇండివిజువల్, అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ లాంటి 200కు పైగా ప్రోగ్రెసివ్ సంస్థలు కలిసి నిర్వహిస్తున్నాయి. నిరసనకారులు శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దాదాపు 70 లక్షల మంది రోడ్డుపైకి వచ్చి ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. నిజానికి ఇలా ట్రంప్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరగడం ఇదే తొలిసారి కాదు. ట్రంప్ పుట్టినరోజు సందర్భంగా సైనిక పరేడ్ నిర్వహించారు. ఆ సమయంలో కూడా నో కింగ్స్ నిరసనలు జరిగాయి. ఆ రోజు కూడా లక్షల మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ట్రంప్ తీరు ఓ నియంతలా ఉందంటూ మండిపడ్డారు. ఇది రాజకీయాల పార్టీ గురించి కాదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం చేస్తున్న పోరాటమంటున్నారు పలువురు నిరసనకారులు. అమెరికా చరిత్రను మలుపు తిప్పే ఓ ఘట్టంగా ఈ నిరసన నిలుస్తుందని
మరికొందరు అంటున్నారు. ఇది ఆరంభం మాత్రమే అని, ముందు ముందు ఈ ఉద్యమం మరింత విస్తరిస్తుందని చెబుతున్నారు. ఆయన నిర్ణయాలు నిజంగా అమెరికాకు అంత నష్టాన్ని తీసుకొస్తున్నాయా? అసలు ఈ ఆందోళనపై ట్రంప్, ఆయన పార్టీ నేతల రియాక్షన్ ఏంటి? ట్రంప్ ఇప్పుడు చాలా మంది అమెరికన్లకు ఓ నియంతలా కనిపిస్తున్నారు. మరిది నిజంగా నిజమేనా? అసలు ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాలేంటి? ట్రంప్ ప్రజలపై నిజంగా ఉక్కుపాదం మోపుతున్నారా? ట్రంప్ వ్యతిరేకులు ఇలా చెబుతున్నారు సరే, మరి ఆయనకు అనుకూలంగా ఉన్నవారి మాటేంటి? చిన్నగా మొదలైన ఈ ఆందోళనల్లో ఇప్పుడు లక్షలాది మంది ఎలా చేరారు? దీని వెనుకున్నది ఎవరు? వారి లక్ష్యం ఏంటి? కొందరు పాటలు, కొందరు నినాదాలు, ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై నిరసనలు తెలిపారు. నిజంగా అమెరికా లాంటి దేశంలో ఒకేసారి ఇన్ని లక్షల మందిని ఒకే చోటికి చేర్చడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా ఇంత శాంతియుతంగా ఇన్ని లక్షల మంది నిరసనలు చేపట్టడం అనేది కత్తి మీద సాము లాంటిది. కానీ ఈ నిరసనలు పక్కాగా నిర్వహించి చూపాయి అనేక సంస్థలు. కేవలం ఒకే సంస్థ ఆధ్వర్యంలో కాకుండా దాదాపు 200 ఆర్గనైజేషన్లు ఈ నిరసనల వెనుక ఉన్నాయి. వీరే ఈ క్యాంపెయిన్ ను ముందుండి నడిపిస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఈ నిరసనలు ముమ్మరం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవైపు నిరసనకారులు ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తుంటే అమెరికా అధ్యక్షుడు మాత్రం ఈ నిరసనలపై తనదైన శైలిలో స్పందించారు. ఓ AI వీడియోను రిలీజ్ చేశారు. తన ట్రూత్ సోషల్లో నో కింగ్స్ ఆందోళనకు సంబంధించి ట్రంప్ పోస్ట్ చేసిన వీడియో ఇది. ట్రంప్ ఫైటర్ జెట్ నడుపుతూ దానిలో నుంచి నిరసనకారులపై బురద జల్లుతున్నట్లు ఉంది. ఈ వీడియో కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిరసనకారుల పట్ల ట్రంప్ తీరును సోషల్ మీడియాలో అమెరికా ప్రజలు ఏకిపారేస్తున్నారు. ఇక ట్రంప్ ఇలా రియాక్ట్ అయితే వైస్ ప్రెసిడెంట్ నేనేమైనా తక్కువనా అనుకున్నారేమో. ఆయన కూడా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ట్రంప్ రాజు మాదిరిగా తలపై కిరీటం, దుస్తులు ధరించి ఉండగా నాన్సీ పెలోసి సహా ఇతర డెమోక్రాట్లు ఆయన ఎదుట మోకాలపై కూర్చొని ఉన్నట్లుగా ఉంది ఈ AI వీడియో. ఇందులో JD వాన్స్ కూడా కిరీటం ధరించి కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరే కాదు, వైట్ హౌస్ ప్రతినిధులను ఈ ఆందోళనపై స్పందించాలని కొన్ని మీడియా హౌస్లు కోరగా అది అంత సీరియస్ ఇష్యూ కాదన్నట్లుగా రెస్పాన్స్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఇక ట్రంప్ మద్దతుదారులు కూడా ఈ నిరసనల్లో పాల్గొనే వారిపై మండిపడుతున్నారు. ట్రంప్ అమెరికాను తిరిగి గాడిలో పెడుతూ ఉంటే కావాలని అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. అక్రమంగా దేశంలోకి చొరబడుతున్న వారిని అడ్డుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో అమెరికాలో ఉంటూ అమెరికా వ్యతిరేకులకు మద్దతు పలకడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ట్రంప్ పై దేశంలో వ్యతిరేకత పెరుగుతూనే ఉంది. అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న 10 నెలల్లోనే ఇంత వ్యతిరేకత దక్కించుకున్న అధ్యక్షుడు మరొకరు లేరని చెప్పాలి. ఈ నిరసనలు ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది వరల్డ్ గా మారాయి. ఎందుకంటే ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇబ్బందులు ఉన్నాయి. వాటిని నేను పరిష్కరిస్తానని చెబుతున్నారు ట్రంప్. ఇప్పుడు సొంత దేశంలోని ఆయనకు వ్యతిరేకంగా కుంపటి రగులుతూ ఉండడంతో ముందు మీ సంగతి చూసుకోండి, తర్వాత ఇతర దేశాల సంగతి చూద్దురు గాని అనే సెటైర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రారంభమయ్యాయి. ఇక విదేశీ ప్రభుత్వ విధానాలు వ్యతిరేకించే ముందు మీ నిర్ణయాలు ఎంత బాగున్నాయో చూసుకోండి అంటూ విమర్శలు ప్రారంభమయ్యాయి.
నిజానికి ట్రంప్ కూడా అధికారం చేతుల్లోకి రాగానే అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇమిగ్రేషన్, సరిహద్దు వివాదాలపై వ్యతిరేకత వచ్చింది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్తో సహా 7 ముస్లిం మెజార్టీ దేశాల నుండి అమెరికాలోకి ప్రయాణాన్ని తాత్కాలికంగా నిషేధించారు. ఇది ముస్లింలపై నిషేధమని అర్థం వచ్చేలా తయారైంది. ఇక అమెరికా మెక్సికో సరిహద్దుల్లో అక్రమంగా ప్రవేశించే వారిని ప్రాసిక్యూట్ చేయడంతో వారి పిల్లలను వారి నుంచి వేరు చేసి నిర్బంధ కేంద్రాలకు తరలించారు. ఇక అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి ఒక్కరికి పౌరసత్వమిచ్చే 14వ సవరణను రద్దు చేయడానికి ప్రయత్నించారు. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికాను బయటికి తీసుకొచ్చారు. ఇరాన్తో చేసుకున్న బహుళ దేశాల అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగి ఇరాన్పై తిరిగి ఆంక్షలు విధించారు. అంతేనా, భారత్ సహా చైనా, EU దేశాలపై టారిఫ్ యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ఇక పెద్ద సంఖ్యలో ఫెడరల్ ఉద్యోగులను తొలగించారు. ఇక యూనివర్సిటీలకు ఇచ్చే గ్రాంట్లను నిలిపివేశారు. అంతేకాదు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఈ నియామకాల కోసం సెనెట్ నియమాలలో మార్పులు చేయడం కూడా వివాదాస్పదమైంది. ఇక చాలా అంశాలను కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. ఈ ఆర్డర్లు జారీనే ఇప్పుడు నిరసనలకు కారణమైంది. ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలే ఇప్పుడు మొదట కోపానికి, ఆ తర్వాత ఆందోళనలకు, ఇప్పుడు నో కింగ్స్ నినాదానికి, నిరసనలకు కారణమైంది. ఇక ముందు కూడా ఈ నిరసనలు పెరిగే అవకాశమే కనిపిస్తోంది.